వేసవిలో నీటి కొరత తీర్చాల్సిన చెరువులు మురుగునీటితో దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. అక్రమార్కులు కబ్జాకోరుల చేతుల్లో చిక్కుకొని రోజురోజుకు వాటి విస్తీర్ణం తగ్గుతోంది. ఆహ్లాదాన్ని పంచాల్సిన కుంటలు చెత్తాచెదారంతో నిండిపోవడంతో నెల్లూరు జిల్లా కందుకూరు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కందుకూరులోని కోమటికుంట, గుండం చెరువులు ఆక్రమణలతో రోజురోజుకు కుచించుకుపోతున్నాయి. ఈ చెరువుల చుట్టూ పట్టణం విస్తరించింది. 60 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన లింక్ ఛానళ్ల ద్వారా ఈ చెరువులు నిండేవి. భూముల విలువ పెరగడంతో ఈ చెరువుల చుట్టూ అక్రమాలు జరిగాయి. 40 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన ఈ కుంటలు ఇప్పుడు 20 ఎకరాల కంటే తక్కువకు చేరాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇది గతంలో 25 ఎకరాలతోటి ఈ గుండం కట్ట ఉంది. 2015వ సంవత్సరంలో దీని మీద కొంత సర్వే చేశారు. ఈ సర్వేలో 6 ఎకరాలు ఆక్రమణ గురైంది అని చెప్పేసి నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ ఆక్రమణ మీద చర్యలు మాత్రం లేవు. ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా అనేక మంది దాన్ని ఆక్రమణలకి చేసి ఆ విధంగా కట్టడాలు కట్టి ఆ భవనాలను అద్దెకు ఇచ్చుకునే పరిస్థితి ఉంది. ఆ గుండం కట్ట గనక అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి దాన్ని అభివృద్ధి చేయడం ద్వారా. భూగర్భ జలాలు అడుగంటకుండా ఉండటానికి కూడా ఆ కట్ట కీలకం అన్నమాట. అంతంత మాత్రంగా ఉన్న చెరువుల్లో చుట్టూ ఉన్న ఇళ్ల నుంచి మురుగు నేరుగా కలుస్తుండటంతో నీరు కలుషితమవడమే కాకుండా దుర్వాసన వస్తోందని వాకర్స్ ఆవేదన చెందుతున్నారు. సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి గుణం కట్ట ఒకటి, ముత్యాలకుంట ఒకటి. దాదాపు చుట్టుపక్కల ఉన్న మంచినీటి సమస్య రాకుండా ఉండటం కోసం ఈ రెండు కూడా కందుకూరు పట్టణాన్ని కాపాడుతూ ఉన్నాయి. గత కొంతకాలంగా అవి ఆక్రమణలకు గురవుతా ఉన్నాయి. రెండోది ప్రధానంగా ముత్యాలకుంటలో కానీ అలాగే గుణం కట్టలో కానీ టౌన్లో ఉన్న మురికి నీరంతా దాంట్లో పోతే దాంట్లో ఆగుతుంది. ఆగటం వల్ల దోమలు పెరగటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాని చుట్టూరు కూడా బావులు కూడా ఉన్నాయి. ఆ బావులు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి, పూర్తి చేస్తూ ఉన్నారు. ముత్యాలకుంట ఒకప్పుడు మా చిన్నపిల్లలప్పుడు అంతా అది నదిలాగా అన్ని నీళ్లు అలా ఉండేయండి. కొంతకాలం తర్వాత ఆర్టీసీ డిపోని ఎక్స్పాండ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి ముత్యాలకుంట అనేదే లేకుండా పోయింది. గున్నం కట్ట దాని గురించి చెప్పుకోవాలి. గత ప్రభుత్వాల్లో ఎవరైతే రాజకీయ పలుకుబడి ఉపయోగించి కొంతమంది గున్నం కట్టను దాదాపుగా సగం పైబడ పూర్తి చేసి నిర్మాణాలు చేపట్టి అధికారికంగా ఈరోజు అక్కడ ఉండి రెంట్లకు ఇచ్చుకున్న పరిస్థితుల్లో ఉంది. కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఆక్రమణలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో తాగునీటి కొరత ఏర్పడకుండా కుంటల్లో నీరు నిలిచేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.